పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి అత్యంత అనుకూలంగా ఉంది అని చెప్పాలి. కారణం ఏమిటంటే కుంభరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఏళ్నాడు శని యొక్క ప్రభావం జరుగుతున్నప్పటికీ కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఎక్కడా కూడా ఎవరూ ఆర్థికంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి రాదు. అసలు ఈ రోజు నా దగ్గర చేతిలో డబ్బులు లేవేమో, నాకు ఈ పని ఉంది, దీనికి డబ్బులు ధనం సమకూరుతుందో లేదో అనుకున్నటువంటి వారికి కూడా ఆ సమయానికి చక్కగా ధనం అందుతుంది. అంటే దైవం మానుష రూపేణ అనేటటువంటి విధంగా దైవం మనుష్య రూపంలో కుంభరాశి వారికి సహాయం చేస్తూ ఉంటాడు. ప్రధానంగా మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. శని రాహు గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు. ఈ జన్మరాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాహుతో కలిసినప్పుడు శని మహాబలవంతుడవుతాడు. ఎందుకంటే శని మరియు రాహువు 2 గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు. ఈ 2 గ్రహాలు కలిసి 2వ స్థానంలో సంచరించేటప్పుడు శనికి బలం పెరుగుతుంది. ఆ బలం కూడా ఎటువంటి బలం అంటే పాపగ్రహాలు కాబట్టి మంచి బలం కన్నా కూడా చెడ్డ బలం పెరుగుతుంది. అంటే ఈ బలాన్ని కుంభరాశి వారు పాపకార్యాలు చేయడానికి, దుష్కార్యాలు చేయడానికి ఉపయోగించకూడదు. సత్కార్యాలు చేయడానికి కనుక ఉపయోగించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత మీ రాశి వారికి కలుగుతుంది. 2వ స్థానంలో బుధ శుక్ర గ్రహాలు. బుధుడు మీ జన్మరాశికి ఎవరు అంటే పంచమాధిపతి మరియు అష్టమాధిపతి. శుక్రుడు ఎవరు అంటే దశమ స్థానాధిపతి, చతుర్థాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి. అంటే ఎప్పుడైతే బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక 2వ స్థానంలో జరుగుతుందో వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుంది. ప్రధానంగా తీసుకుంటే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఉన్నంతలో తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఎక్కడా కూడా అత్యాశ అనేటటువంటిది రాశి వారికి ఉండదు. ఈ రోజు ప్రశాంతంగా గడిచింది, ఇలా గడిస్తే చాలు అనేటటువంటి భావన పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 6వ స్థానంలో పాపస్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానాధిపతి 6వ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఎంత చేసినా సరే ఇంతేనా చేసేది, ఇంకా ఎందుకు చేయలేదనేటటువంటి భావన కూడా పెరుగుతుంది. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీ కింది వారితో కానీ మీ పై వారితోటి కానీ సంయమనం పాటించండి. ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కుంభరాశి వారికి పనికిరాదు. ఆర్గ్యుమెంట్స్ కనుక చేసినట్లయితే తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందుతారు. అలానే కుజవీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద మరియు మీ రాశికి 12వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత సాధ్యమైనంత వరకు కుంభరాశి వారు ఖర్చులు అదుపు చేసుకోవాలి. అంటే ఒక ప్లానింగ్ అనేటటువంటి అవసరం. ప్లానింగ్ లేకుండా గనక, ప్రణాళికాబద్ధంగా గనక లేకపోయినట్లయితే ఆర్థిక సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ చుట్టుముడుతాయని చెప్పాలి. అంటే మాట్లాడేటటువంటి మాట తూటా లాంటిదని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి తూటా పేల్చిన తర్వాత ఎంత మనము అనుకున్నది వెనక్కు తిరిగి రాదు. ఖచ్చితంగా అవతలి వారికి గాయమే చేస్తుంది. అలానే మాట్లాడేటటువంటి మాట అవతలి వారిని గాయపరచకుండా ఆకట్టుకునేటటువంటి విధంగా మాట్లాడాలి. ఇక్కడ తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 6వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత బంధువులతోటి కానీ, సోదరులతోటి కానీ, మిత్రులతోటి కానీ మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి సమయంలో ఒక్క మెట్టు దిగి ముందుకు కనుక వెళ్ళినట్లయితే బంధాలు బలపడతాయి. లేకపోతే కొన్ని రకాలైనటువంటి అంటే చిన్న చిన్న మాటలు శాశ్వతమైనటువంటి దూరాన్ని పెంచేటటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఆ విధంగా చేయకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహపరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. గృహంలో కావాల్సినటువంటి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి.
మీ రాశికి పంచమ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 2వ స్థానంలో ఉన్నప్పటికీ నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో మీరు ఊహించుకుంటున్నది ఒకటి, జరిగేది మరొకటి అవుతుంది. కాబట్టి సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలిగించే సందర్భాలు కూడా కలుగుతాయి. కాబట్టి వారికి ఏం కావాలి, వారి చదువు ఎలా ఉంది, వారి ఉద్యోగం ఎలా ఉంది, వారికి సంబంధించినటువంటి అని మీకున్నటువంటి టైంలో ప్రతిరోజు ఒక అరగంట సేపు కనుక పిల్లల మీద కనుక ఫోకస్ పెట్టినట్లయితే సంతానపరమైనటువంటి ఆనందాన్ని కూడా పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు ప్రయాణపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి ప్రయాణాలలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చినప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోతూ ఉంటారు. అదృష్టం దాదాపుగా తలుపు తట్టినట్టే తట్టి తలుపు తీసేలోపే వెళ్ళిపోయింది అనేటటువంటి భావన కలుగుతుంది. అంటే కొంచెం ఇక్కడ మీ యొక్క ఆలస్యం అనేది మీరు చేసేటటువంటి పనులకు కానీ తీసుకునే నిర్ణయాలకు కానీ అంటే తొందరపాటుగా అంటే తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం వలన కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సప్తమ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్య నుంచి కానీ భార్య తరపు బంధువుల నుంచి కానీ సంపూర్ణమైన సహాయ సహకారాలు ఇక్కడ రాశివారు పొందుతారు. డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8:19 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది ఉద్యోగపరంగా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం అని చెప్పాలి. అంటే మీ ప్రమేయం లేకుండానే ఏదో ఒక సమస్య కలగటం, ఏదో ఒక చిన్న పొరపాటు చేయటం, ఆ చిన్న పొరపాటు పెద్దదిగా మారటం, దానివలన కొన్ని కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంటాయి. మానసికమైనటువంటి అశాంతి కూడా కలుగుతుంది అని చెప్పాలి. అలానే 18వ తేదీ ఉదయం 8:19 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉండే సమయంలో అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కొన్ని శుభవార్తలు వినటానికి, వ్యాపారపరమైన లాభాలు కలగటానికి, ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలు కలగటానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇది అధికమైన ఖర్చులను, అనారోగ్య సమస్యలను, ఊహించినటువంటి ప్రయాణాలను, శత్రు సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఏ పనైతే బలంగా చేయాలనుకుంటారో అది తప్ప అన్నీ చేయగలుగుతూ ఉంటారు. 22వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి ఇక 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, మిత్రుల పరంగా కానీ, సోదరుల పరంగా కానీ దాదాపుగా చేసేటటువంటి ప్రతి పని కూడా చక్కగా విజయం వైపుగా ఇక అడుగులు పడతాయి అని చెప్పాలి. ఇది గోచార రీత్యా కుంభరాశి వారికి దాదాపుగా బాగుంది. 1-2 విషయాలలో కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి. మీరు కనుక ఈ శుభ ఫలితాలు కనుక పొందుతుంటే చక్కగా ఆనందం. ఒకవేళ ఇంత గొప్ప ఫలితాలు కనుక మీరు పొందలేకపోతున్నారంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.